రావడానికి అవకాశం ఉందా శేషు గారు? ఏమన్నారండి? 2025 నెగటివ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందా? ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ అంటే నేను ఇండియన్ మార్కెట్స్ మీద అంత నేను అంటే నెగటివ్ అయితే లేను. అంటే ఇండెక్స్ పరంగా మళ్ళీ చెప్తున్నా, ఇండెక్స్ ఇప్పుడు దాకా నెగిటివ్ చెప్పారు అంటారు. ఇండెక్స్ పరంగా నేను అంత నెగిటివ్ గా లేను. అంటే 22,000 క్లోజర్ గా అక్కడ బాటమ్ ఫామ్ కావచ్చేమో. ఒకవేళ అక్కడ బాటమ్ ఫామ్ అయినా కూడా ఎక్కడ మనకి ప్రాబ్లం అంటే ఇదే టైంలో యుఎస్ మార్కెట్ లో పడుంటే బాగుండేది. ఈ లాస్ట్ ఒక 3-4 నెలలుగా 5-6 నెలలుగా యుఎస్ మార్కెట్లు లేకపోతే యూరోప్ మార్కెట్లు లేకపోతే మొత్తం గ్లోబల్ గా అన్ని మార్కెట్లు పడితే మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో ఏమైందంటే ఇప్పుడు అవి పడితే మనం ఖచ్చితంగా మళ్ళీ మనది కూడా పడవచ్చు. మనం డీకపుల్డ్ అంటాం, కానీ డీకపుల్డ్ అనేది థియరీ అనేది మధ్య మధ్యలో వాడుతూ ఉంటారు. ఈ డీకప్లింగ్ థియరీ అనేది నేను నమ్మనండి. ఎందుకంటే ఎంత లేదన్నా కూడా ఈ రోజు మార్కెట్ పడింది అంటే అది యుఎస్ మార్కెట్స్ పడడం వల్లే పడుతుంది. అట్లీస్ట్ సెంటిమెంట్ నెగిటివ్ అవుతుంది. కాబట్టి డీకపుల్డ్ అనేది ఉండదు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, స్టాక్ మార్కెట్లు పెరిగితే అన్ని పెరుగుతాయి, పడితే అన్ని పడతాయి. అంటే గమ్మత్తుగా ఏంటంటే లాస్ట్ ఒక 5-6 నెలలుగా మన మార్కెట్స్ పడుతున్నాయి, మిగతా మార్కెట్ స్టేబుల్ గా. అవి పడితే మళ్ళీ మంది పడుతుంది. అది నా వరి అనమాట. కాబట్టి అవి స్టేబుల్ గా ఉంటాయని కూడా అనుకోలేను. బట్ ఏదైనప్పుడు కూడా కానీ అమెరికా ఇప్పుడు ఒకటి సార్, అమెరికా మార్కెట్స్ లో మంచి రిటర్న్ వస్తున్నాయి కాబట్టి ఎఫ్ఐఎస్ అసలు ఇండియాకి రావాల్సిన అవసరం ఏంటి? అక్కడ డాలర్ స్ట్రెంత్ ఉంది, పైగా డాలర్ ని కన్వర్ట్ చేసుకొని మన దాకా ఎందుకు రావాలి? అమెరికా మార్కెట్ వీక్ అయితేనే మన మార్కెట్ పెరుగుతుంది అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది కరెక్టేనా? లేదండి, అట్లా అది ఇప్పుడు ఇక్కడ మన ఇండియా నుంచి వాపస్ తీసుకెళ్తున్నారంటే యుఎస్ లో పెట్టాలని కాదండి. అది రాంగ్ థియరీ అవుతుంది. సో యుఎస్ ఎంత లేదన్నా కూడా మనము బాగా ముందుకు వెళ్తున్న గ్రోత్ ఉన్న ఎకానమీ అండి మనది. సో యుఎస్ అనేది ఏంటి అంటే ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీ. కాబట్టి ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లి యుఎస్ లో పెట్టుకోవడము అనే కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు. తర్వాత ఇంకొక ప్రశ్న ఏమని అడిగారండి మీరు? అంటే ఇప్పుడు యుఎస్ లో పడితేనే కదా యుఎస్ మార్కెట్ రిటర్న్స్ ఇస్తున్నప్పుడు ఎఫ్ఐఎస్ అక్కడే పెట్టుబడి పెడతారు. ఎఫ్ఐఎస్ లో మెజారిటీ యుఎస్ నుంచే వస్తుంది. కరెక్ట్ అండి. రిటర్న్స్ ఇస్తున్నప్పుడు అంటే ఇన్ని రోజులు అన్ని మార్కెట్లు పెరిగాయి, మంది పెరిగాయి. ఒక 5 నెలల వరకు యుఎస్ మార్కెట్స్ మంది అన్ని ఈక్వల్ గా మంది ఎక్కువ పెరిగింది. సో ఈ 5 నెలల నుంచే కొంచెం మార్పు వచ్చింది, 4-5 నెలలుగా మార్పు వచ్చింది. సో ఇప్పుడు అక్కడ గ్యారంటీ ఉందా? యుఎస్ కూడా గ్యారంటీగా ఇక్కడ నుంచి ఇంకా 100% ఆల్రెడీ అది. ఇంకా చెప్పాలంటే వరల్డ్ లో ఇప్పుడు రెండు మార్కెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఒకటి యుఎస్, తర్వాత జపాన్. మీకు అంటే వాళ్ళ మార్కెట్ క్యాప్ అక్కడ స్టాక్ మార్కెట్ క్యాప్ ఎలా ఎక్స్పెన్సివ్ అంటే టోటల్ జీడిపి అంటే రేషియోస్ చూసుకుంటే అంటే టోటల్ జీడిపి మార్కెట్ క్యాప్ రేషియోస్ ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్న స్టాక్ మార్కెట్లు 2 అండి. ఒకటి జపాన్, ఒకటి అమెరికా. కాబట్టి ఏంటంటే అవి ఏ క్షణమైనా చెప్పలేమండి. అక్కడ కూడా డబ్బు ఆగిపోతే అవి కూడా పడిపోతాయి. సో దానికన్నా నేను అనుకోవడం ఏంటంటే ఇండియన్ మార్కెట్సే లాంగ్ టర్మ్ కి రిటర్న్స్ పరంగా ఎక్కువ ఇవ్వడానికి సిఏజీఆర్ నెక్స్ట్ 5 ఏళ్ళు సిఏజీఆర్ పెట్టుకుంటే యుఎస్ కన్నా మనమే ఎక్కువ ఇస్తాం, జపాన్ కన్నా మన మార్కెట్స్ ఎక్కువ వస్తుంది, యూరోప్ ఏ కంట్రీతో పోల్చుకున్నా మనమే ముందుకు వెళ్తాం. ఓకే, సో అంటే ఇప్పుడు కూడా మీరు ఆప్టిమిస్టిక్ గానే ఉన్నారు. అవుట్ పర్ఫార్మ్ యుఎస్ మార్కెట్స్ తో పోలిస్తే ఈ 1-2 years లో మనమే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు, అంతేనా? మన స్టాక్ 1-2 years డౌన్ ద లైన్ 5 years తీసుకోండి. ఆప్టిమిజం అంటే ఇక్కడ లేదు, సింపుల్ అండి. ఆప్టిమిజం కాదంటే నేను జస్ట్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ రోజు మన ఇండియాలో ఇప్పటికి బిజినెస్ వాల్యూమ్స్ ఎలా పెరిగాయి, అది ఇంపార్టెంట్. సో ఎకానమీలో ఒక మేజర్ చేంజ్ అనేది వచ్చింది. సో స్పెండింగ్ ఎకానమీ అయిపోయింది. సో మీరు ఏ నెంబర్ అంటే లాస్ట్ 2 quarters నెంబర్ పక్కన పెట్టండి, కానీ 5 ఏళ్ల క్రితానికి ఈ రోజుకి కంపెనీస్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ టాప్ లైన్ ఎంత ఉంది, వాళ్ళ మార్జిన్స్ ఎలా పెరిగాయి అంటే వాల్యూమ్ పెరిగిందండి. వాల్యూమ్ పెరిగిపోయిన తర్వాత కొత్త బిజినెస్ మన ఇండియాలోకి వచ్చాయి. అంటే రకరకాల సర్వీస్ సెక్టర్ కావచ్చు. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే బ్యూటీ ఇండస్ట్రీ అంటే ఆస్థెటిక్ మెడిసిన్ అంటాం. సో అది అసలు మన ఇండియాలో ఒకప్పుడు దానికి అసలు ఏం లేదు అనమాట. అంటే పెద్ద పట్టించుకో అంటే లైక్ మనం సెరమ్స్ రాసుకోవడము, ఫేస్ క్రీమ్స్, ఎస్పీఎఫ్ అంటాం. ఇవన్నీ ఈ రోజు రీసెంట్ గా ఒక డీల్ జరిగితే మినిమలిస్ట్ అనే ఒక కంపెనీని 5 ఏళ్ల కూడా దానికి లేదు ఏజ్ కూడా మినిమలిస్ట్, దాన్ని హిందుస్థానీ యూనిలివర్ 3,000 కోట్ల కొన్నారు దాన్ని. ఇది ఎంత చూడండి,
అంటే ఎంత బిజినెస్ అనేది జరిగిందో, అంటే 500 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చేసింది ఆ మినిమం లిస్ట్ కంపెనీ 5 ఏళ్లలో. సో అంటే నేను చెప్పొచ్చేది అంటే ఈ విధంగా బిజినెస్ లో చేంజ్ వచ్చింది. అదే మీరు చూడండి, ఫ్లైట్ లో మనం ఒక 6 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితంకి ఇప్పటికి చూడండి, మీరు ఢిల్లీ వెళ్తుంటారు, సో మనం తిరుగుతూ ఉంటాము, అసలు ఒక సీట్ కూడా ఖాళీగా ఈరోజు ఫ్లైట్ లో మనకి కనపట్టలేదు. అదే ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ల క్రితం చాలా గ్యాప్స్ వచ్చేవి. సో ఈ విధంగా నేను చెప్పేదంటే బిజినెస్ పరంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఇండియా గ్రోత్ స్టోరీ డెవలపింగ్ నేషన్ కాబట్టి అడ్వాంటేజ్ ఉంది ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్ కంటే, అమెరికా గానీ జపాన్ కంటే. అవునా, అదే కంపెనీస్ లో రిఫ్లెక్ట్ అవుతుందండి. ఓకే, ఎకానమీ రిఫ్లెక్ట్స్ ద మార్కెట్ అంటాం. అంటే ఎకానమీలో ఏం జరుగుతుందో అదే కంపెనీస్ కి రెవెన్యూస్ వస్తాయి. కంపెనీస్ కి రెవెన్యూ వస్తే స్టాక్ పెరుగుతుంది, ప్రాఫిట్స్ పెరిగితే స్టాక్ పెరుగుతుంది. ఇంతే కదండి లాజిక్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరైతే 22,000 మాక్సిమం నిఫ్టీ బాటమ్ అవుట్, ఇంకొక 500 పాయింట్లు, ఇంకొక 2% పడడానికి అవకాశం ఉంది. పాజిటివ్ గా అనుకుందామండి, ఎందుకంటే పాజిటివ్ గా ఉండాలి అనుకుందాం. పాజిటివ్ గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇప్పుడు దగ్గరగా 3 లక్షల కోట్ల పైన సెల్ చేశారండి ఈ రోజు కూడా, నెట్ సెల్లర్సే. సో ఇంకా ఎంత చేస్తారు వాళ్ళు అనుకుందాం. ఇంకా అయితే మా అయితే 1 లక్ష కోట్లు చేస్తారు. ఇంకా అక్కడి నుంచి చేయడానికి ఉండదండి వాళ్ళు చాలా వరకు వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతారు. ఆ తర్వాత ఏమవుతుంది, సో మళ్ళీ కొత్త ఫండ్స్ వస్తాయి, మళ్ళీ కొత్త డైనమిక్స్ మారుతాయి. సో కాబట్టి ఇదంతా కూడా కొద్దిమంది అంటారు 19,000 వరకు కూడా నిఫ్టీ రావచ్చని. కష్టమా 19,000 వరకు? అంత దాకా రాకపోవచ్చా? రాకపోవచ్చు. నేను దాని గురించి అంటే భారీగా పడినా కూడా నేను అనుకోవడం 22,000 అనేది బేస్ ఉండొచ్చు అంటే నేను అనుకోవడం. వాళ్ళ 22,000 బ్రేక్ కావచ్చు, కానీ స్టేబుల్ గా 22,000 దగ్గర ఆగవచ్చు అనిపిస్తుంది. అంటే 22,000 బ్రేక్ 500 పాయింట్లు 1 or 2 days ఉండి మళ్ళీ బ్యాక్ టు 22,000 దగ్గర పైకే వచ్చే అవకాశాలే ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే మనకి దానికి తోడు కొంచెం మాన్సూన్ మనకి సపోర్ట్ చేసి చాలండి. ఇప్పుడు మనకి లాస్ట్ మాన్సూన్ బాగుంది, ఈసారి వచ్చే కమింగ్ మాన్సూన్ కూడా బాగుంటే అనుకుంటున్నాను. అది మనం చెప్పలేమండి, అంటే నా పర్సనల్ వ్యూ మాత్రమే ఇది. సార్ మీరు ఏ సెక్టార్